ప్రారంభోత్సవం అంటే ఏదైనా పరిశ్రమ నిర్మాణం పూర్తయి ఉండాలి, ఉత్పత్తి చేయడానికి సిద్ధమే ఉండాలి, అప్పుడు దాన్ని ప్రారంభించాలి. కానీ సీఎం చంద్రబాబు మాత్రం డిఫరెంట్. ఆయన పబ్లిసిటీ కోసం కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఆల్రెడీ ప్రారంభమై ఉత్పత్తి కూడా జరుగుతున్న పరిశ్రమల్ని కొత్తగా ప్రారంభిస్తున్నారు. ఎస్, ఇప్పుడు శ్రీ సిటీలో అచ్చం ఇదే జరిగింది. సీఎం చంద్రబాబు శ్రీ సిటీ పర్యటనలో అందరూ ఆశ్చర్యపోయే పరిణామం చోటు చేసుకుంది. ఈ పరిణామం చూసి శ్రీ సిటీ పరిశ్రమల ఉద్యోగులు నవ్వుకుంటున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి శ్రీ సిటీకి వెళ్లారు చంద్రబాబు. ఆయన ఎక్కడికి వెళ్లినా లెక్కలేనంత పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తారు. ఇక్కడ కూడా అదే చేశారు. ఎప్పుడో ప్రారంభమై చాలా కాలంగా ఉత్పత్తి కూడా జరుగుతున్న పరిశ్రమలను మళ్లీ ప్రారంభోత్సవం చేస్తున్నట్టు ఫోటోలు దిగారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎంఓయూలు జరిగి జగన్ హయాంలోనే అన్ని వసతులు కల్పించి ఎలాంటి ఆర్భాటం లేకుండా వాటి ప్రారంభోత్సవాలు జరిగాయి. 1570 కోట్ల రూపాయల పెట్టుబడితో పలు పరిశ్రమలు అక్కడ ఏర్పాటయ్యాయి. ఈ పరిశ్రమలకు అంకురార్పణ నుండి ఉత్పత్తి ప్రారంభం వరకు అన్ని జగన్ హయాంలోనే జరిగిపోయాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు తాను శ్రీ సిటీకి వస్తున్నారు కాబట్టి ఏవో కొన్ని పరిశ్రమలైనా ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయండి ఆదేశించారట. సీఎం ఆదేశాలతో శ్రీ సిటీ యాజమాన్యం పరిశ్రమల యాజమాన్యాలపై సీఎంఓ అధికారులు ఒత్తిడి చేసి 16 కంపెనీలకు ప్రారంభోత్సవాలు చేయించారు. చంద్రబాబు వెళ్లి ఆ కంపెనీల ప్రతినిధులతో కలిసి శిలాఫలకాలను ఏర్పాటు చేయించి ఫోటోలు దిగారు. ఇది అటు అధికారుల్లోనూ ఇటు కంపెనీల ఉద్యోగుల్లోనూ వింత చర్చకు దారితీసింది. దాదాపు 386 పైచీలకు ఎంఓయూస్ చేసుకొని కొన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ వారితో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ప్రకారం వారికి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వంతో చేసినటువంటి సందర్భాలు కానీ ఈరోజు కొన్ని భూమి పూజలు జరిగినా కొన్ని ప్రారంభోత్సవాలు జరిగినటువంటి దాంట్లో కూడా గతంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో జరిగినటువంటి ఎంఓయూస్కి ఇవన్నీ కూడా ఒక సాక్ష్యాలుగా ఈరోజు నిలబడతా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు కేవలం ప్రారంభోత్సవాలు మాత్రమే కాదు, ఓ 8 కంపెనీలకు భూమి పూజ కూడా చేశారు. అవి కూడా ఆయన సాధించిన పెట్టుబడులు కాదు. ఇవన్నీ గతంలోనే జగన్ ప్రభుత్వ హయాంలోనే విస్తరణ కోసం ఒప్పందాలు చేసుకున్నాయి. నిన్నటి వరకు చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా దుమ్మెత్తిపోశారు. జగన్ హయాంలో పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయని గోబెల్స్ ప్రచారం చేశారు. ఇప్పుడు అదే జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చి ఉత్పత్తి కూడా ప్రారంభించిన పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు చేయడం విశేషం. జగన్ హయాంలో వచ్చిన పరిశ్రమలతో ఇప్పుడు చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అంతేకాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 ర్యాంకు కూడా వరుసగా 3 ఏళ్లు జగన్ హయాంలోనే వచ్చింది. దాన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. అది చూసి పారిశ్రామికవేత్తలు అధికారులు విస్తుపోయారు. జగన్ సాధించిన క్రెడిట్ ని కూడా బాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. పరిశ్రమలను నెలకొల్పడమే కాదు, భవిష్యత్తులో ఏపీని పారిశ్రామిక రంగంలో బలోపేతం చేసేందుకు జగన్ కృషి చేశారు. మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, కాకినాడ పోర్టులతో పాటు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది కూడా జగన్ ప్రభుత్వమే. ఈ వాస్తవాలన్నింటినీ దాచి చంద్రబాబు ఆయన ఎల్లో మీడియా ఎప్పుడో ప్రారంభమైపోయిన పరిశ్రమలకు మళ్లీ ప్రారంభోత్సవాలు చేస్తూ పబ్లిసిటీ కోసం పడరాని పాట్లు పడుతూ ప్రజల్లో మరోసారి చులకనయ్యారు.